ఈ రోజు పానం ఎటు దోస్తలేదు. నేను టైం పాస్కి మా జఫరానికి ఫోన్ చేస్తే వాడు ఇంటి దగ్గర ఉన్నారు ఆరా అన్నాడు. ఇక బండి తీసి తీరా ఇంటికి పోతే సార్ ఇంటి దగ్గర లేడు. ఫోన్ చేస్తే కాఫీ షాప్ దగ్గర ఉన్నారు ఆరా అన్నాడు. మళ్ళీ మనం బుల్లెట్ తీసి అక్కడికి వెళ్తే దొరికి సిగ్గు లేకుండా నేను రాముందుకే ఛాయ్ తాగుతారు. ఇక ఛాయ్ తాగేసి ఏం చేద్దాంరా అని అడిగితే సార్ నైట్ అవుట్ చేద్దామని చల్లటి వార్త చెప్పిండు. సరే అని చెప్పి తెలిసిన రించెలు కొట్టుడు చక్క అమెరికన్ వైట్ హౌస్ దగ్గర పడ్డాం. అదే మన కేజీఎఫ్ కోటకి. ఇక ట్యాంక్ బండ్కి వచ్చినవే లేదు, మా వాళ్ళకి ఆవుతూనే లేదు. ఫొటోస్ అని కింద మీద పడుతారు. ఇక మా లవడల మొక్కలకి 500-600 ఫొటోస్ దిగి మళ్ళీ అక్కడి నుంచి వైట్ హౌస్కి బాయ్ చెప్తూ నేరుగా అమీర్పేటలో ఉన్న ఇంకో ముస్టోడు వాడిని ఎత్తుకొని అమ్మగోలో ఏమాత్రం సిగ్గుశరం లేకుండా మళ్ళీ ఛాయ్ తాగినాం. వానికి 200 రూపాయలు బొక్క పెట్టి ఐటీ సిటీ వెళ్తుంటే బాయ్ ఎర్రచందన కనిపించింది. ఇక దాటేసి ఫైనల్గా నీలఫర్కి అయితే వచ్చినాం. ఆర్డర్ చేద్దామని టీ కాఫీ బిస్కెట్స్ అన్నీ సెలెక్ట్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం. ఎందుకురా అంటే ఇవ్వని జేబులో చిల్లి గవ్వలు. మరి దాని దగ్గరికి ఏం మింగనకపోయారా అంటే అక్కడి నుంచి సైలెంట్గా ఎవరు చూడకుండా మింగేసి నైట్ అంతా తిరిగి దిల్సునగర్కి అయితే వచ్చేసి ఎవ్వరింటికి అయితే వాడు దొబ్బేసాం.